రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ గూండాగిరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికార మదంతో కాంగ్రెస్ రౌడీ సర్కార్ అమాయక ప్రజలపై పడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న ఆగడాలు ఆపకపోతే తిరగబడేందుకు సిద్ధం ఖబర్దార్ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో కాంగ్రెస్ గూండాగిరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెర్ర చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ నేత దౌర్జన్యానికి దిగాడు. బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజు ఆయన కుటుంబ సభ్యులపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్యాయత్నం చేసిన ఘటన సంచలనంగా మారింది. విషయం తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం కామారెడ్డి ఎస్పీతో మాట్లాడి దాడికి తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల గూండాగిరి రోజురోజుకు పెరిగిపోతున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సోమార్పేటలో కాంగ్రెస్ నేతల భౌతిక దాడుల్ని పిరికిపంద చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అరాచకాలకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కామారెడ్డి ఎస్పీకి స్వయంగా ఆయన ఫోన్ చేసి సోమార్పేట ఘటనను వివరించి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని తేల్చి చెప్పారు. కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గరనే ఉన్నదని హెచ్చరించారు. అదే జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు అధికార పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాడి తప్పిన కాంగ్రెస్ నేతల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నాని ఈ ఘాతకానికి పాల్పడడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచుల్ని వేధిస్తే ఊరుకోబోమని రేవంత్ సర్కారుకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటామని ధీమా ఇచ్చారు. కాంగ్రెస్ రౌడీ గూండాల అరాచకాన్ని ఎదుర్కొనేందుకు జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తానని కేటీఆర్ తెలిపారు.